స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇక్కడ రాయబడింది, ప్రజలందరికీ భయం కలిగిందంట, వీరు కూడుకున్నప్పుడు అద్భుతాలు జరిగినాయి అంట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, 2వ అధ్యాయం 47వ వచనంలో రాయబడి ఉంటది, దినదినము, అమ్మ ఎప్పుడు మాట్లాడలేదు, దినదినము రక్షణ పొందుతున్న వారిని ప్రభు వారితో చేరుస్తున్నాడంట. అంటే మనం ఎప్పుడైతే సంఘంగా కూడుకోవడానికి ఇష్టపడి దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడైతే దేవుని సంఘంలోకి వస్తామో ప్రతి దినం రక్షణ కార్యాలు జరుగుతాయి. ఆమేన్, హల్లెలూయా. ప్రతి దినం నూతనమైనటువంటి సంఘ బిడ్డలు వస్తూ ఉంటారు. సంఘం సమాజంగా సంఘంగా కూడుకోవడానికి ఏమండి నీరసిల్లిపోయింది. సంఘం దేవుని సన్నిధిలో కూడుకోవడానికి దేవుని బిడ్డలారా నిర్లక్ష్యపు వైఖరి వహిస్తుంది. ఎవరింట్లన్నా ప్రార్థన అంటే వచ్చే పరిస్థితులు లేవు, ఉపవాస కోటాలకు వచ్చే పరిస్థితులు లేవు, ఎంతసేపు చూసినా పని 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 పని. హల్లెలూయా. పోనీ అంత ఎరగబడి పని చేస్తున్నప్పుడు ఎవరి సేవకన్నా సహాయం చేస్తారంటే, అయ్యగారు పనులు ఎక్కడి అయ్యగారు మా ఏంటి మాట్లాడలేదు, హానికి ఇవ్వడానికేమో పనులు ఎక్కడి అయ్యగారు అంటారు, ప్రార్థనకు రామంటేనేమో పనులు పోతుంది అయ్యగారు అంటారు. ఏది నమ్మాలి? మాట్లాడలేదు అక్క, అవునే కదా. ప్రార్థన రమ్మంటే ఏమంటారు? పనిలో పోతున్నాం అయ్యగారు అంటారు. సంఘంలో ఏమండి పరిచర్య చేయడానికి గుప్పులు ఎందుకు ఇప్పట్లేదమ్మా అంటే ఏమంటారు? పనులు ఎక్కడి అయ్యగారు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, సంఘం ఎలా ఉంది కాబట్టే అభివృద్ధి లేదు, సంఘం ఎలా ఉంది కాబట్టే ఏమండి డెవలప్మెంట్ లేదు మన జీవితాల్లో. దేవుని బిడ్డ సంఘం ఎప్పుడైతే దినదినం దేవుని సన్నిధికి వస్తుందో, దినదినం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కూడి ప్రార్థిస్తుందో అన్యజనులు రక్షించబడతారు. దినదినము కూడా నూతనమైన వ్యక్తులను దేవుడు తన సంఘానికి నడిపిస్తాడు. హల్లెలూయా. అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. చూడండి, 3వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటల్లో ఏమండి పేతురు యోహానులో దేవాలయంలోనికి వెళ్తుంటే పుట్టి కుంటివాడు ఎవరి 42 సంవత్సరాల వయసు అంటే వాడిది. ఎన్ని సంవత్సరాలు? 42 సంవత్సరాల వయసు. పుట్టుకతోనే కుంటోడు కింద పుట్టాడు. దైవజనుడు లే అనగానే లేచి నిలబడ్డాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. అద్భుతాలు జరుగుతున్నాయి. నువ్వు దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పినట్టు కనుక నువ్వు సంఘంలో లేకుండా, దేవుడు చెప్పినట్టు సమాజంగా కూడకుండా అద్భుతం చేయమయ్యా అని ఇన్ని పాటలు పాడినా జరగదు. స్తోత్రం చెప్పండి. నువ్వు రోజంతా అద్భుతం చేయమయ్యా, అద్భుతం చేయమని నన్ను పాట పాడినా, నువ్వు ఆరాధనలు చేసినా, చిన్న చిన్న నీకు వచ్చిన జబ్బు ఏమంటే చిన్న జలుబు కూడా తగ్గే పరిస్థితి లేదు. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డ, నీ జీవితంలో అద్భుతం జరగాలంటే, నీ జీవితంలో ఆశ్చర్యకార్యం జరగాలంటే, మన సంఘంలో మన గ్రామంలో అద్భుతాలు జరగాలంటే సంఘం రావాల్సిందే, ప్రార్థనలో కలుసుకోవలసిందే, సమాజంగా కూడవలసిందే. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఇక్కడ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ సంఘము దినదినం కూడుతుందో వారి మధ్యలో అద్భుతాలు జరిగినాయి. ఎవరిని అన్యజనులకు భయం కలిగింది. అంత మాత్రమే కాదు, దినదినము లెక్కకు మించి అనేక మంది రక్షణలోనికి వస్తున్నారు. ఇంకో మాట రాయబడింది, 4వ అధ్యాయం 35వ వచనం చదవండి. 4వ అధ్యాయం 35వ వచనంలో ఇక్కడ రాయబడినటువంటి మాట 32వ వచనం చదువుదామా? విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు కలిగిన వారై ఉండిరి. 35వ వచనం, వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టారు గనక వారిలో ఎవనికి కొదువ లేకపోయెను. స్తోత్రం చెప్పండి. మాట్లాడలేదు. ఈరోజు అమ్మ నీ కుటుంబంలో కొరత ఉందంటే, కొదువు ఉందంటే, కరువు వచ్చిందంటే నువ్వు సంఘంలో కూడి ప్రార్థన చేయకపోవడమే కారణం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి. నువ్వు సంఘంలో కూడి ప్రార్థన చేస్తే ఏమండి ద్వారాలు ఎందుకు మూయబడతాయి? నీకు రావాల్సిన ఆశీర్వాదాలు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతాయి? అంటే నువ్వు మనిషి దగ్గరికి వెళ్ళి మనిషి పని చేస్తే మనిషి నీకు జీతం ఇస్తాడేవడా? మాట్లాడలేదండి. ఇస్తాడేవడా? ఇస్తాడు. కొంతమంది ఆదివారం రోజున కూడా పనులకు పోతామన్నారు, ఆదివారం రోజున కూడా ఉద్యోగాలకు పోతున్నారు, ఆదివారం రోజున కూడా దేవుని సన్నిధికి రావట్లా. ఎందుకంటే ఆడిచ్చే 300 పోతాయని, అక్కడ వచ్చేటటువంటి 150 రూపాయలు పోతాయని. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. 150 రూపాయల కొరకు నువ్వు ఒక మనిషి పెట్టే పనికి వెళ్ళిపోతున్నప్పుడు ఏమండి దేవుడు అన్యాయస్తుడా? నువ్వు దేవుని పని చేస్తే దేవుడు నీకు ఇవ్వడా? నువ్వు దేవుని సంఘానికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వడా? ఏమండి మనిషి అయినా నువ్వు ఒకరోజు వాడు పనికి వెళ్తా, ఒకరోజు కూలేస్తాడు. మరి దేవుడు ఏమన్నాడు?
కీర్తన గ్రంథం 84 కీర్తన 10 అంటాడు, దేవుని బిడ్డలారా, యెహోవా మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కన్నా శ్రేష్టం. అంటే నువ్వు నా సన్నిధికి ఒక్క రోజు వస్తే నీకు 1000 దినాల ఆశీర్వాదం ఇస్తా, 1000 రోజుల ప్రతిఫలం ఇస్తా. నువ్వు ఒక రోజు పని చేయి నా దగ్గరికి వచ్చి 1000 రోజులకు కావాల్సినటువంటి జీతం నీకు ఇస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, నీకు 1000 రోజుల జీతాన్ని వదులుకొని దేవుడిచ్చే ఉన్నతమైన ఆశీర్వాదాలు వదులుకొని నేటి సంఘం దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, కూడుకోవడం మానేస్తున్నారు. కాబట్టి వారి జీవితాల్లో కరువు ఏలుబడి చేస్తుంది. ఏంటి కరువు? ఏమండి, ఒక ఆదివారానికే పరిమితం అయిపోయింది సంఘం. కొంతమంది అయితే ఆదివారం ఒక పూటే వస్తున్నారు, ఉపవాస ప్రార్థనలకు రావట్లా, గృహకూటాలకు రావట్లా, హల్లెలూయా, విజ్ఞాపన ప్రార్థనలకే రావట్లేదు. మరి ఎలా వస్తుందమ్మా నీకు సమృద్ధి? ఎట్లా వస్తుంది నీకు ఆరోగ్యం? హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. వాక్యంలో రాయబడిందండి, నీ క్షేమం కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ క్షేమం కొరకునే దేవుడి వాక్యం చెప్తున్నాడు. నువ్వు దినదినము దేవుని సన్నిధికి రా, నీకు దేవుడు గొప్ప ఆరోగ్యం ఇస్తాడు. నువ్వు దినదినము దేవుని యొక్క ప్రార్థన కూడికల్లో నువ్వు ఉండు. ఎప్పుడు ప్రార్థన జరిగినా ఆ ప్రార్థన కూడికకు నువ్వు వచ్చి కూర్చో, నువ్వు దేవుణ్ణి ప్రార్థించు, దేవుని దృష్టి నీ మీదకి వస్తుంది. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడో, ఎవరిని నీ విరోధుల హృదయాల్లో భయం కలిగిస్తాడో. హల్లెలూయా, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మొన్న ఒక ఆవిడ సాక్ష్యం చెప్తున్నా నేను విన్నానండి యూట్యూబ్లో. ఒక దైవ సేవకురాలు చెప్తుంది, వారి సంఘంలో జరిగినటువంటి సందర్భం ఒక సాక్ష్యం చెప్పింది ఆవిడ. ఏమండి, ఏంటో తెలుసా, వాళ్ళ ఆయనకి ఆరోగ్యం బాగాలేదంట, ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్కి తీసుకెళ్లారు. సుమారుగా 8 లక్షలు 9 లక్షలు ఆపరేషన్కి అవుద్దన్నారు. అయితే ఈవిడ మాత్రం ₹1 చేతిలో లేదు. అమ్మ, నాకు కొంచెం టైం ఇవ్వండి అమ్మా, నేను ఆపరేషన్కి అన్ని సిద్ధం చేయండి, ఈ లోపు నేను డబ్బులు అరేంజ్ చేస్తానంటుంది. హల్లెలూయా. సరేనమ్మా, ఇదిగో 3 రోజుల తర్వాత ఆపరేషన్, మరి నువ్వన్నీ ఏర్పాట్లు చేసుకో, అరేంజ్ చేసుకో అంటే దేవుని బిడ్డలారా ఈమె ప్రార్థన చేస్తూ ఉందంట. ఏమండి, మోకాలు వేసుకుని ప్రార్థన చేస్తుంది. 2 రోజులు అయిపోయింది, ఇక చివరి రోజు రేపే ఆపరేషన్, తెల్లారితే ఆపరేషను. వచ్చి డబ్బులు అడిగారంట డాక్టర్ గారు. హల్లెలూయా. అమ్మ, డబ్బులు ఏర్పాటైనాయి అంటే లేదయ్యా ప్రయత్నం చేస్తున్నానయ్య గారు, వచ్చేస్తాయని అంటుందంట. ఎవరితోని? డాక్టర్ గారితో. వచ్చేస్తాయని అంటుందంట. అంటే ఆ డాక్టర్ గారు, ఏమండి, పక్కన ఇంకో డాక్టర్ అమ్మను పిలిచి, నర్సులను పిలిచి, అమ్మ, ఆవిడ ఎక్కడ ప్రయత్నం చేస్తున్నాను, నాకు ఏం కనిపించట్లేదు, ఒకసారి చూడండి, ఆవిడ అసలు ఎవరెవరి దగ్గర అడుగుతుందో చూడండి అంటే ఆ డాక్టర్ ఎలాగైనా మోకాలు వేసిందంట. మోకాలు వేసి ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేస్తున్న నర్సులు వెళ్ళారంట. అమ్మ, ఎవరికైనా ఫోన్ చేసిందంటే లేదండి, ప్రార్థన చేస్తుందండి. మోకాలు వేసింది, ప్రార్థన చేయడం మొదలెట్టింది. ఏమండి, సాయంకాలం 4 గంటలకు రౌండ్లకు వస్తే 4 గంటలకు మోకాలు వేసింది. 6 అయింది, లేవట్లా. 7 అయ్యింది, లేవట్లా. 8, 9, 10, 11, 12 లేవట్లా మోకాలు మించి. నైటు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నైట్ ఇంకా చివరిలో కూడా అన్నారంట, అయ్యా మీరు వెళ్ళింది ఏంటి, ఆ మోకాల మీద పడిందండి. ఒక ఆమె లేపిందంట, అమ్మ డబ్బులు అరేంజ్ చేయని అంటే నేను ఆ పనిలోనే ఉన్నానని అంటుందంట. అమ్మ, ఏం పనిలో? ఆ పనిలోనే ఉన్నానమ్మా, దేవుడు ఇస్తాడు, నాకు డబ్బులు వస్తాయి, మీరు ఆపరేషన్ రెడీ చేయండి అంటుందంట. హల్లెలూయా. ఏమండి, పోనీ కనీసం కొంచెమైనా కట్టిందంటే అది లేదు. ప్రార్థన చేస్తుంది, మోకాల మీద పడిపోయింది, ప్రార్థన చేస్తుంది. ఓ పక్కన సంఘం ఏమో ఓ పక్కన ప్రార్థన చేస్తున్నారు, ఈ హాస్పిటల్ నుండి ఓ పక్కన ప్రార్థన చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఏం జరిగింది తెలుసా? ఉదయం అయిపోయింది, ఆపరేషన్కి రెడీ అయిపోయింది. డాక్టర్ గారు వచ్చి ఏమమ్మా ఆ డబ్బులు కట్టిందా? కట్టలేదయ్యా. పోనీ ఎవరైనా తెస్తారని ఏమైనా చెప్పిందా? అది కూడా లేదయ్యా. అడిగి తింటే నేను ఆ పనిలోనే ఉన్నాను అంటుందయ్యా. మరి ఏమన్నా ఎవరి దగ్గరికన్నా వెళ్ళి అడిగిందంటే లేదయ్యా, నిన్నడనగా చేసిందయ్యా మోకాళ్ళు, ఇప్పుడు కూడా మోకాల మీద ఉందయ్యా, లేవలేదయ్యా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. డాక్టర్ గారు అన్నారంట, అమ్మ ఆవిడ దగ్గరికి వెళ్ళి ₹1 కూడా కట్టక్కర్లేదు, నేను ఆపరేషన్ చేస్తున్నానని చెప్పి అన్నాడంట. హల్లెలూయా. అదేంటండి, 8 లక్షలండి, ఎలా చేస్తారని అంటే ఈరోజు మా అమ్మగారి జ్ఞాపకార్థం, మా అమ్మగారి జ్ఞాపకార్థం పేరు మీద నేను ఆవిడకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నాను, ₹1 కూడా ఆవిడ దగ్గర తీసుకొద్దని చెప్పాడంట డాక్టర్. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డ, నీ ప్రార్థన దేవుని హృదయానికి కదిలిస్తుంది. నువ్వు సంఘంగా చేసే ప్రార్థన దేవుని హృదయానికి ఎంత కష్టపడితే 8 లక్షలు వస్తాయి, ఎంత కష్టపడితే అక్కడ తీరుతుంది. ఎంతమంది కాళ్ళు పట్టుకోవాలి పోయి, కానీ ఆమె ఎవ్వరు కాళ్ళు పట్టుకోలేదు, యేసయ్య కాళ్ళు పట్టుకుంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మన ఎందుకండి మన మధ్యలో అక్క కూడా సాక్ష్యం చెప్పలేదా? ఒక్కొక్కరికి 80,000, 90,000, ₹1,00,000 అవుతుంటే, అయ్యా నేను దీన స్థితిలో ఉన్నానయ్యా, నా పరిస్థితి నీకు తెలుసయ్యా, నేను ఎక్కడికి వెళ్ళలేనయ్యా, నాకు ఈ ఆపరేషన్ నాకు ఏ ఖర్చు లేకుండా నాకు చేయండి అయ్యా అని ఆమె మోకాల మీద పడి, ఆమె ఆ బెడ్ మీద పడి ఏడుస్తూ ఉంటే ₹1 లేకుండా దేవుడు ఆపరేషన్ చేయలేదా?
రూపాయి లేకుండా దేవుడు ఏమండి చంద్రకళకి జీవితంలో అద్భుతం చేయలేదా? ఈరోజు నేను చెప్తున్నా, అక్కడ ఆవిడ ప్రార్థన చేస్తున్న సంఘం అంతా ఇక్కడ ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. నేను మరలా చెప్తున్నానండి, నువ్వు సంఘ ప్రార్థన నిర్లక్ష్యం చేసి, సంఘంలోనికి రావడం నిర్లక్ష్యం చేసి, సంఘంగా కూడుకోవడం నిర్లక్ష్యం చేసి, నువ్వు ఎంత ప్రయాసపడినా దమ్మిడి లాభం నీకు ఉండదు, దమ్మిడి ఉపయోగం నీకు ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్దామా, గట్టిగా చెప్దామా. దేవుని బిడ్డలారా, పనులు ఎప్పుడూ ఉంటాయమ్మా, కానీ దేవుని కనికరం ఎప్పుడు నీ మీద ఉండదు. నువ్వు దేవుని వదిలేస్తే దేవుడు కూడా నిన్ను వదిలేస్తాడు. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. మొట్టమొదటిగా సమాజంగా కూడి ప్రార్థన చేస్తే దేవుని దృష్టి నీ మీదకి వస్తుంది, బంధకాల నుంచి విడిపిస్తాడు. ఎవరిని నీ మూలుగులు దేవుడు వింటాడు. హల్లెలూయా. రెండోది, సంఘంగా కలిసి సమాజంగా కలిసి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ విరోధుల మధ్యలో దేవుడు భయాన్ని కలిగిస్తాడు. నీ మీదకి ఎవడో పల్లెత్తి మాట్లాడకుండా, ఎవరిని నోరు తెరవకుండా దేవుడు భయం కలిగిస్తాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్దామా. దేవుని బిడ్డలారా, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థనే ఎదుటోడు నోరు మూసేస్తుందండి. మీకు వచ్చిన మాట చెప్పనండి, నాకు చాలా సంతోషపడిన విషయం ఒకటి ఉంది. అక్కడ నేను వెళ్ళిన స్థలంలో, జయంతిపురంలో నేను వెళ్ళిన దగ్గర చాలా సంతోషపడ్డాను. మొదట్లో 2012లో మేము అక్కడ సేవ ప్రారంభించినప్పుడు, 2012లో సేవ ప్రారంభించినప్పుడు సంజయ్ వాళ్ళ కుటుంబం అంతా అన్యులే, అందరూ అన్యులే. ఒక వేణి, అలాగే లక్ష్మి వాళ్ళ హాస్టల్లో, ఏమంటే అక్కడ క్రిస్టియన్ హాస్టల్లో చదివారు కాబట్టి కొంచెం వాళ్ళకి భక్తి వేర్లు అక్కడ పన్ని, మూలాలు పన్ని. కానీ వాళ్ళ ఇంటికి వచ్చినా ఏ సంఘానికి పంపించకపోయేది వాళ్ళ నాన్నగారు. నాతో పాటు తీసుకెళ్తాను కూడా ఒప్పుకోపోయేది, మా ఇంటికి వచ్చినా ఒప్పుకోకపోయేది. దేవుని బిడ్డలారా, ఒక రోజైతే మా అమ్మ నాన్న వచ్చారు, ఇంట్లో ఉన్నారు. ఆయన ఎన్ని బూతులు తిట్టాడంటే, మా అమ్మని తిట్టిండు, మా నాన్న తిట్టాడు, నన్ను తిట్టాడు. నీ కొడుకుని కని ఊరి మీద వదిలేసావు, ఊరి మీద వదిలేస్తే సరిపోద్దా, మా పిల్లలను పాడు చేసేస్తున్నాడు, ప్రార్థన నా పిల్లలను పాడు చేస్తున్నాడు, అట్లెట్లని ఎన్ని బూతులో. నేను మామూలుగా చెప్తున్నాను కానీ నోరు తెరిస్తే అంత బూతులు తిట్టి. దేవుని బిడ్డలారా, ఆ రోజు నేను పిల్లలను పాడు చేస్తున్నానన్న అదే ఆయన మొన్న దెబోరా పెళ్ళికి వెళ్ళిన తర్వాత చేతులు పట్టుకుని, అయ్యా మీ ప్రార్థన లేకపోతే నా కుటుంబం ఇలా ఉండేది కాదు, నా కూతురికి ఎంత మంచి సంబంధం వచ్చేది కాదు, నా పిల్లలు ఎంత మంచిగా ఉండేటోళ్ళు కాదు, మీ ప్రార్థన మాకు అవసరం అయ్యారు, మీరే దగ్గరుండి నా కూతురు పెళ్లి చేయాలయ్యా అని ఆయన చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు, కాళ్ళ మీద పడుతూ ఉన్నాడు. ఏమండి, నాకు ఆ మొదటి రోజులు గుర్తొచ్చింది. నాకు ఒకప్పుడు ఎలా ఉండేవాడురా, ఈరోజు ఎలా మారాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నా, నీ ప్రార్థనే ఎదుటి వ్యక్తిని మార్చేది. దేవుడు అంటున్నాడు, సమాజంగా కూడుకోవడం మానొద్దు, మర్చిపోవద్దు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? ఏమండి, సంఘ ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? చివరి విషయం అని చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. సంఘ ప్రార్థన ఏం చేస్తుందంటే, మన జీవితాల్లో దేవుని వాగ్దానాలు నెరవేరుస్తుంది. ఏం చేస్తుంది? మాట్లాడలేదు. దేవుని వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చేది ఏంటో తెలుసా? సంఘ ప్రార్థన. గోడకు వాగ్దానం పెట్టి రోజు చదివితే నెరవేరదు, చదువుకోవడానికి మాత్రమే. ఒక అక్షరాల మాదిరిగా నీ కళ్ళ ముందు కనబడుతుంది. ఆ వాక్యం నీ జీవితంలో నెరవేరాలంటే సంఘం ప్రార్థన చేయాలి. సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. ఏమంటే, పాత నిబంధనలో ఒక వాగ్దానం ఉంది, పాత నిబంధనలో ఒక వాగ్దానం ఉంది. చూడండి ఒకసారి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కృమ్మరించును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలల కందురు, మీ యవనులు దర్శనములను చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కృమ్మరించుదును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథంలో కూడా ప్రవచనం ఉంటుంది. అన్యజనుల పెదవుల ద్వారా, నెత్తివారి పెదవుల ద్వారా నా నామాన్ని నేను స్తుతించుకుంటానన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఈ యొక్క వాగ్దానం అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడింది. అక్కడ నెరవేర్పు జరిగింది. దేవుని బిడ్డలారా, 16వ వచనం, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంచె దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరించేదను, మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ వాగ్దానం ఇచ్చాడు, ఇక్కడ
దేవుని ప్రజలు 120 మంది మేడగదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. అంటే సంఘ ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? నీ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తుంది. నిన్ను ఉన్నతమైన స్థితికి హెచ్చిస్తానని వాగ్దానం ఇచ్చాడా? అయితే నువ్వు ప్రతిరోజు సంఘానికి వచ్చి ప్రార్థన చేయి. ప్రతి ప్రార్థనలో వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. నీ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. నీ వాగ్దానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకు ఇచ్చినటువంటి మాటను ఆయన గుర్తు తెచ్చుకుంటాడు. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వీరు ప్రార్థన చేయడం మొదలెట్టారో వీరి జీవితాల్లో దేవుని వాగ్దానాలు నెరవేరిని, ప్రభు వాగ్దానాలు నెరవేరిని. ఎలా నెరవేర్చబడినాయండి? చూడండి, 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. 4వ వచనం 2వ అధ్యాయంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, 4వ వచనంలో పరిశుద్ధాత్మతో నింపబడ్డారంట. ఎలా నింపబడ్డారమ్మా? మాట్లాడలేదు. పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు వీరిలోనికి వచ్చాడు. నింపబడ్డమంటే అమ్మ పైన ఇలా నీళ్లు పోస్తే నింపబడ్డానంటే అవిద్దా? లేదు, ఫుల్ అవ్వాలా, లోపల నుంచి నిండుకుంటా రావాలా. సంఘ ప్రార్థన దేవుని ఆత్మతో నిన్ను నింపుతుంది. సంఘ ప్రార్థన పరిశుద్ధాత్ముడితో నీ జీవితాన్ని నింపుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, దేవుడు వీరికి వాక్శక్తి అనుగ్రహించాడంట. ఏ శక్తి? చెప్పండి. వాక్శక్తి అనుగ్రహించాడు. అన్య భాషల వరాన్ని ఇచ్చాడు. ఏమండి, అన్య భాషల వరం అంటే కృపావరాలు. అప్పుడు దాకా శిష్యుల ద్వారా అద్భుతాలు జరగల. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వీరిలోనికి వచ్చాడో, అన్య భాషల వరాన్ని కృపావరాలతో దేవుడు వీరు నింపాడో, శ్రద్ధగా వినండి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నింపాడో వీరు ప్రార్థనలు చేస్తుంటే అద్భుతాలు జరుగుతున్నాయి. వీరు భాషలు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. కుంటి వాళ్ళు లేచి పరుగులెడుతున్నారు. దెయ్యాలు పారిపోతూ ఉన్నాయి. ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు వీరికి నూతనమైన సామర్థ్యాలు, మాట్లాడలేదు, నూతనమైన సామర్థ్యాలు ఇచ్చాడు. హల్లెలూయా. నూతనమైన వ్యక్తులుగా దేవుడు మార్చేశాడు. అంతకు ముందు దాకా సర్వసామాన్యమైన వ్యక్తులు వెళ్ళాం. మా అర్థమైందా? అంతకు ముందు దాకా ఎవరు వెళ్ళాం? సామాన్యమైన వ్యక్తులు, ఆర్డినరీ పర్సన్స్. ఎక్స్ట్రాడినరీ అయిపోయారు ఇప్పుడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఆర్డినరీ పర్సన్స్ ఎక్స్ట్రాడినరీ అయిపోయారు. పేతురుని చూసి ఈడు చదువులేనోడ్రా అన్నారు అప్పట్లో. కానీ 5వ అధ్యాయంలో మనం చదివితే పేతురు నీడ పడినా బాగుండని వచ్చి రోడ్ల పక్కన పడుకోబెడుతున్నారంట. ఎవరండి పేతురు? చేపలు పట్టుకునే పేతురు. హల్లెలూయా. అబద్ధాలు ఆడిన పేతురు. ఏమండి, ఆయన ఎవరో తెలియదని చెప్పినటువంటి పేతురు దేవుని వాగ్దానంలో నిలవబడ్డాడు, సమాజంలో నిలవబడ్డాడు, సంఘంలో నిలవబడ్డాడు, ప్రార్థన చేయడం మొదలెట్టాడు. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి పేతురు సామాన్యమైన వ్యక్తిగా లేడు, అసామాన్యమైన వ్యక్తిగా మారిపోయాడు. స్తోత్రం చెప్పండి. ఈ పేతురు ప్రార్థన చేస్తుంటే ఏమండి 42 సంవత్సరాల నుంచి కాళ్ళు లేనోడికి కాళ్ళు వచ్చినాయి. ఈ పేతురు నీడ పడితే అద్భుతాలు జరిగినాయి. పక్షవాతం కలిగిన వాళ్ళు బాగైపోతున్నారు. దెయ్యాలు పారిపోతూ ఉన్నాయి. హల్లెలూయా. ఈ పేతురు ప్రార్థన చేస్తే తబిత అనేటటువంటి ఆమె చచ్చిపోయిన ఆమె లేచి కూర్చుంది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డ, సంఘ ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? నీ జీవితాన్ని అసామాన్యంగా మార్చేస్తుంది. సామాన్యమైన జీవిత విధానంలో నుంచి అసామాన్యమైనటువంటి జీవిత విధానంలో నేను నడిపించేదే సంఘ ప్రార్థన. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? గంభీరంగా చెప్దామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, వీరు ప్రార్థన సంఘాన్ని స్థాపించింది. ఈ 120 మంది ప్రార్థన దేవుని బిడ్డలారా వేల మందిని ఒక చోటకి నడిపించింది. ఈరోజు అమ్మ నువ్వు సంఘంలోనికి వచ్చి ప్రార్థన చేస్తే నీ ఇంట్లో ఉన్న నలుగురు ఒక మార్గంలోనికి రారంటవా? అట్లట్లేదు. ఏమండి, నీకు ఏదైనా బాధ కలిగినప్పుడు ఈయనో దారి, ఆయనో దారి, నా కొడుకులో దారి, నా పిల్లలో దారి అని ఏడుతూ ఉంటావే, వారందరూ ఒకే మార్గంలోనికి రావాలంటే ఇదిగో వాక్యం చెప్తుంది, సంఘ ప్రార్థన అవసరం. నువ్వు సంఘంలోనికి వచ్చి ప్రార్థన చేయడం అవసరం. నువ్వు సంఘంలోనికి వచ్చి ప్రార్థన చేస్తే విడిపోయినటువంటి పిల్లల మనసులు కలపబడతాయి, అతకబడతాయి. హల్లెలూయా. నీ కుటుంబం ఒకే ఏమండి మార్గంలోనికి వస్తుంది, ఒకే మాట మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, అందుకే దేవాది దేవుడు అంటున్నాడు, వాక్యంలో రాయించాడు, సమాజంగా కూడుకోవడం మానద్దు, సమాజంగా కలుసుకోవడం, ప్రార్థన చేయడం మానద్దు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డ, నేను మరలా చెప్తున్నాను, నీకు ఈ రోజు కాకపోతే రేపు పని పెట్టుకోవచ్చు. ఏమండి, 1 గంట సేపు నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు నువ్వు పని కొరకు చూసుకుంటే ఆ గంట దేవుడిచ్చే ఆశీర్వాదాలను కోల్పోవా? ఒకవేళ ఆ సమయంలోనే దేవుడు నిన్ను చూడొచ్చేమో, ఆ ప్రార్థనలో దేవుడు నిన్ను దీవించాలని ఆశ కలిగి ఉండొచ్చేమో.
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక చిన్న సాక్ష్యాన్ని నేను చెప్పి వాక్యం ముగిస్తాను. రోమ పట్టణాన్ని పరిపాలించిన వారిలో క్రూరమైన రాజులు ఉన్నారు. నిరో చక్రవర్తి అని ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు 70 లక్షల మంది యూదులను ఒక కెనాల్లో, అంటే ఒక ఏమంటారు, గుహలోనికి నెట్టి నిప్పులు వేసి కాల్చి చంపేయడంట. పెట్రోల్ పోసి, తారు పోసి కాల్చి చంపాడంట. ఆ రోజుల్లో సంఘాన్ని భయంకరంగా హింసించేటోళ్ళు. యేసుప్రభుని నమ్మిన వాళ్ళని చెట్లు కట్టి పైనుంచి తారు పోసి వెలిగిస్తే రాత్రంతా కాగడాలు కాలినట్టు కాలిపోరంటండి. ఆ లైటింగ్లో పండగలు చేసుకునేటోళ్ళంట. అంత భయంకరమైన హింసల మధ్యలో సంఘం నడుస్తున్నప్పుడు ఒకరోజు 12 మందిని పట్టుకొచ్చారంట. పట్టుకొని వచ్చి, నువ్వు దేవుణ్ణి విడిచిపెడతారా లేదంటే కనుక చంపమంటారా అన్నప్పుడు వారిలో ఒక్కొక్కడు అంటున్నాడంట, ఆయనే నా నిజమైన రక్షకుడు. ఈరోజు కాకపోతే నేను రేపైనా చావాల్సిందే, నా చావు ముందు వస్తుంది, నేను త్వరగా నా దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, సంతోషంగా కళ్ళు మూసుకుంటున్నారంటే అండి. కావండి, నరికి చంపుతున్నారంట, లేదా బుల్లెట్లతో చంపుతున్నారంట. దేవుని బిడ్డలారా, అట్లా చంపుతూ ఉన్నప్పుడు ఒక ఆయన కళ్ళు మూసుకొని చూస్తూ ఉన్నాడంట. ఒక జనరల్ పక్కన, ఈ శిక్ష విధించే జనరల్ పక్క నుండి చూస్తూ ఉన్నారంట. 3-4 అక్కడ కూర్చున్నారు. వీళ్ళ వైపు చూస్తున్నారు సైనికులు. చంపేయను కానీ చంపేస్తున్నారు. అట్లా ఒకరిని చంపాడు, 2 చంపారు, 3 చంపారు, 4 చంపారు. దేవుని బిడ్డలారా, చివరోడు వీళ్ళందరి కేకలు విని వీరందరి మరణం చూసి భయముతో, వామ్మో, నేను బతుకుంటే ఏదైనా చేసుకుంటా కానీ ఈ దేవుడు నాకు వద్దు, నేను బ్రతుకుతానని చెప్పి ఆయన లేచి పక్కకి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. పక్కకి వెళ్ళిపోగానే అప్పుడు దాకా కూర్చొని మరణశిక్ష విధించినటువంటి ఆ జనరల్ వచ్చి అతని ప్లేస్లో మోకాలేసి, ఆ యేసయ్య నాకు కావాలన్నాడట. స్తోత్రం చెప్పండి అమ్మ. ఏమన్నాడు? యేసు ప్రభు నిరుగునోడేమో మరణానికి భయపడి పారిపోతే, ఇక్కడ అప్పుడు దాకా ఇలా కూర్చొని మరణశిక్ష అమలు చేసినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడో అక్కడికి వచ్చి మోకాలేసి, ఆ యేసయ్య నాకు కావాలి, నేను చావడానికి కూడా సిద్ధంగా ఉన్నా, అవసరమైతే నేను చంపేను అన్నాడట. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, మిగిలినటువంటి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి, ఏమైందిరా నీకు, ఏమైంది, ఇప్పుడు దా బాగున్నావు కదా, ఇప్పుడిప్పుడు ఆ యేసయ్య నాకు కావాలంటావేంటి అంటే, ఏం చెప్పాడంట, ఇదిగో మీరు మరణశిక్ష విధిస్తున్నప్పుడు నేను వాళ్ళ కేకలు నేను చూడలేక, వాళ్ళ మరణం చూడలేక నేను కళ్ళు మూసుకుంటుంటే నేను ఒక దర్శనం చూశాను. ఆ దర్శనంలో వారు 12 మంది వెనకాల 12 కిరీటాలు పట్టుకున్న దేవదూతలను నేను చూశాను అన్నాడంట. హల్లెలూయా. 12 మంది వెనకాల 12 కిరీటాలు పట్టుకున్న దేవదూతలను నేను చూశాను. మీరు ఒక్కొక్కరిని తల నరికి చంపుతామంటే, కొట్టి చంపుతామంటే, వాడు ప్రాణం పోయిన మరుక్షణం వాడి యొక్క ఆత్మక కిరీటం పెట్టి దేవదూత చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతుంది. సంతోషంగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఈ చివరోడు ఎప్పుడైతే నాకొద్దని వెళ్ళిపోయాడో, ఆ దేవదూత కన్నీటితో వెనక్కి తిరిగింది. లేదు, ఇంత గొప్ప మరణం నాకు రాదు, కాబట్టి ఆ యేసయ్య నాకు కావాలని చంపేడు అన్నాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ ఒక్క మాటతో, అతను చెప్పిన దర్శనంతో అక్కడ మరణశిక్ష విధించేటటువంటి వారికి మారు మనసు వచ్చింది. వారందరూ ప్రభువుని నమ్ముకున్నారు. దేవునికి స్తోత్రం చెప్తామా. మరణం ఎప్పుడో మనకు తెలియదు బిడ్డలారా, మనం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. దేవుని బిడ్డ, ఈరోజు కాకపోతే రేపు నీ జీతాన్ని, నీ కూలిని నువ్వు సంపాదించుకోగలవు. దేవుడిచ్చే జీవ కిరీటాన్ని నువ్వు సంపాదించడం అసాధ్యం. అది ఒక ప్రార్థన ద్వారా నీకు వస్తుంది, అది ఒక సంఘము ద్వారా నీకు వస్తుంది, ఒక సమాజంలో కలిసి నువ్వు జీవించడం ద్వారానే నీకు వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కాబట్టి సంఘంగా కూడుకోవడం మానద్దు అంటున్నాడు దేవుడు. సమాజంగా కలిసి ప్రార్థన చేయడం మానద్దు అంటున్నాడు దేవుడు. ఆయన నీకు నూతనమైన సామర్థ్యాలు ఇచ్చే దేవుడు, నూతనమైన వరాలు ఇచ్చే దేవుడు. హల్లెలూయా. నీకు ప్రార్థన ఆలకించే దేవుడు, నీకు అభివృద్ధినిచ్చే దేవుడు, కరువు లేకుండా నిన్ను పోషించే దేవుడు, నీ విరోధుల నోర్లను మూసేటటువంటి దేవుడు. ఇవన్నీ కార్యాలు ఒక సంఘ ప్రార్థన ద్వారానే జరుగుతాయి. నువ్వు సమాజంగా కూడి ఉండడం ద్వారానే జరుగుతాయి. ఈరోజు బలహీనత వచ్చిందనో, రోగం వచ్చిందనో, నీరసం ఉందని ఇంట్లో కూర్చుంటే ఇది నువ్వు కోల్పోయినట్టే. మా వింటున్నావా? పని ఉందని నువ్వు దేవుని సన్నిధిని వదులుకుంటే ఈ ఆశీర్వాదం నువ్వు కోల్పోయినట్టే. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఇది మీ దీవెన కొరకు నేను చెప్తున్నాను, ఒక సేవకుడిగా నేను చెప్తున్నాను, అనుభవించి నేను చెప్తున్నాను. ఇదిగో వాక్యాన్ని ప్రకటించుకుంటూ చెప్తున్నాను. సంఘాన్ని వదిలిపెట్టుకోమాకండి, సంఘ ప్రార్థన వదులుకోమాకండి. నీకు కొంచెం తీరిక దొరికినా వచ్చి సంఘంలో కూర్చోండి, కొంచెం తీరిక దొరికినా వచ్చి ప్రార్థన చేయండి. 2-3 కలిసి ప్రార్థన చేయండి. సేవకుడే ఉండాలనే ఆలోచన లేదు. నేను మరలా చెప్తున్నాను, మేము 4 ప్రార్థన చేసుకుంటే పాస్టర్ గారు ఏమన్నా అంటాడేమో, నేను ఏమన్నాను, నేను సంతోషపడతా. ఎందుకు? ఓన్లేరా, నా సంఘం బాగా దేవుళ్ళు ఎదుగుతున్నారు, 4 కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. మీ 4 కూర్చొన్నప్పుడు ఏమైనా మాట్లాడాలనిపిస్తే నాకు ఫోన్ చేయండి, నేను అందుబాటులో వచ్చి మీకు వాక్యం చెప్తాను. ఒక 10 నిమిషాలు, పావు గంట వాక్యం చెప్తాను. నేను కూడా మీతో కూర్చొని ప్రార్థన చేస్తా.
దినదినం ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. దినదిన అభివృద్ధి నీ జీవితంలో దేవుడు ఇస్తాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. రోజు పనికి వెళ్ళే వాడికి రోజు కూలి వస్తుందా, నెలకోసారి వస్తుందా? రోజు వస్తుంది. హల్లెలూయా. నువ్వు రోజు ప్రార్థన చేస్తే రోజు దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెప్దామా? మనం వారం క్రైస్తవులకు ఉండొద్దు, పండగ క్రైస్తవులకు ఉండొద్దు, నెలకొకసారి బల్లారాధన క్రైస్తవులకు అసలే ఉండొద్దు. ప్రతిరోజు వాక్యం చెప్పినట్లు దినదినం కూడుకుందాం, మానక కూడుకుందాం, మరి ఎక్కువగా కలుసుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఇంకో చిన్న విషయం చెప్తున్నాను, ఒక్కసారి ఇది నువ్వు ఆలోచించుకో. నీ ఇంటిలో ప్రార్థన జరగక ఎంతకాలం అయిందో? నీ ఇంటిలో ప్రార్థన జరగక అంటే నీవు దేవుని ఎంత దూరంగా పెట్టుకున్నావో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. దేవుని నువ్వు ఎంత దూరంగా పెట్టావో పరిశీలన చేసుకో. హల్లెలూయా. నీ ఇంటికి సంఘం రాక ఎంతకాలం అయింది? ఏమండి, సంఘం వస్తే ఏం తింటారండి? నీ ఇంట్లోకి వస్తే పెడతావు, 2 బిస్కెట్లు పెడతావేమో, అంతే కదా. పోస్తాకి ఎంత టీ పోస్తావు. ఆ టీ అని బిస్కెట్లు లేక నీ ఇంటికి వస్తారనుకుంటున్నావా? లేదు బిడ్డ, నువ్వేం పెట్టకపోయినా బారలేదు. నీ ఇంటికి ప్రార్థన చేయడానికి వస్తారు. నీ కుటుంబం బాగుండాలని వస్తారు. నీ ఇల్లు దీవించబడాలని ప్రార్థన చేయడానికి వస్తారు. హల్లెలూయా. బంధువైన ఇంటికి వచ్చి నువ్వు 4 ముక్కలేసి ఏమంటే భోజనం పెట్టకపోతే అలిగి వెళ్ళిపోతాడు. కానీ సంఘం ఇప్పుడు అలా చేయదు. దేవుని బిడ్డలో భోజనానికి ఆశపడి వచ్చేవాళ్ళు కాదు. దేవుని బిడ్డలో నువ్వు ఏదో ఇస్తావనుకొని వచ్చేటోడు అసలు దేవుని బిడ్డ కానే కాదు. నువ్వు దీవించబడాలని వస్తాడు దేవుని బిడ్డ అనేవాడు. ఒక సేవకుడు అనేవాడు నీ దీవెన కొరకు వస్తాడు. సంఘం అనేది నీ ఇల్లు దీవించబడాల, పరిస్థితులు మారాలని కడుపు మార్చుకొని ఉపవాసం నుండి ప్రార్థన చేయడానికి వస్తాడు. కాబట్టి ఇళ్లలో ప్రార్థనలు జరిగించుకోండి, కుటుంబాల్లో ప్రార్థనలు నిర్లక్ష్యం చేయకండి. ఏదో పెట్టాలని ఆలోచనలు పెట్టుకోమాకండి. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో ఏమైనా చేయగలిగితే చెయ్యి, లేకపోతే లేదు. కానీ ప్రార్థన నిర్లక్ష్యం చేసి దేవుని సన్నిధికి దూరం అయిపోమాకండి. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఎదుగుదాం, దినదినం ప్రార్థన చేద్దాం, కూడుకుందాం, తప్పక కూడుకుందాం, మరి ఎక్కువగా కూడుకుందాం, దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. అందరూ తలల వంచని ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనం విన్న మాటలను బట్టి నువ్వు దేవుని ప్రార్థనకి ఎంత దగ్గరగా ఉన్నావు లేదా ఎంత దూరంగా ఉన్నావో నీకు తెలుసు. సంఘానికి ఎంత దగ్గరగా ఉన్నావో ఎంత దూరంగా ఉన్నావో నాకు తెలుసు. సాతాను నిన్ను రాజీ పడేలా చేస్తుంది. సాతాను నిన్ను మభ్య పెడుతుంది. నీతో మాట్లాడుతూ ఉంది. నేను ఈ మాటలు చెప్తూ ఉండగానే సాతాను నీతో అంటూ ఉంది, ఓ నీకు పని ఉండి వెళ్ళలేదు, లేదా నువ్వు ఊరెళ్ళి వెళ్ళలేదు, లేదా నీకు ఆరోగ్యం బాగుండికి వెళ్ళలేదు, లేదా నువ్వు అది ఉన్నది ఇది ఉన్నది వెళ్ళలేదని వాడి నిన్ను ఆర్పేయాలని చూస్తున్నాడు. నీలో దేవుడు వెలిగిస్తున్న దీపాన్ని ఆర్పేయాలని చూస్తున్నాడు. ఆ మంటను చల్లార్చాలని చూస్తున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు. ఊరి ప్రయాణం కన్నా, పనుల కన్నా, దేవుని బిడ్డ మనకున్న బలహీనతల కన్నా ఆత్మతో నింపబడడం ఇంపార్టెంట్ కదా. ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఉండడం ప్రాముఖ్యం కదా. సాతాను మాటలు ఎందుకు వింటున్నావు? నిజమే, నాకు ఆరోగ్యం బాగుండకే నేను రాలేదని నువ్వెందుకు చప్పుడు చేయకుండా కాంప్రమైజ్ అయిపోతున్నావు? కన్నీళ్ళు కార్చు. అయ్యా, ఎన్నోసార్లు నీ సన్నిధి దూరం అయిపోయినయ్యా. ఆరోగ్యం బాగాలేదని ఏ పని మానేసావు? వంట చేయడం మానేవా? బట్టలు ఉతకడం మానేవా? ఊరు ప్రయాణాలు మానేవా? హాస్పిటల్కి వెళ్ళడం మానేవా? మరి ప్రార్థన ఎందుకు మానేస్తున్నావు? దేవుని బిడ్డ, అంటే నువ్వు ప్రార్థనకి చాలా వెనకబడిపోయావు. దేవునికి నీ జీవితంలో స్థానం లేకుండా చేస్తుంది సాతాను. ఆరోగ్యం బాగాలేదని నువ్వు ఏది మానలేదు కదా, ఏది మానలేదు కదా. నేను పనికి వెళ్తున్నావు అని చెప్పి ఏ పని ఆపలేదు కదా. మరి ప్రార్థన ఎందుకు ఆపేస్తున్నావు? దేవుని సంఘానికి ఎందుకు దూరం అయిపోతున్నావు? దేవుని బిడ్డ, ఊరు ప్రయాణం వెళ్ళాల్సి వస్తే పని వదిలేసుకుంటావు. బంధువుల దగ్గరికి వెళ్ళాల్సి వస్తే కనుక ఎవరి ఉద్యోగం వదిలేసుకుంటావు. మరి దేవుడి దగ్గర రావడానికి ఎందుకు నువ్వు ఆ కార్యాన్ని నువ్వు ఎందుకు వెనకబడుతున్నావు? అంటే నీకు నీ బంధువుల కన్నా, నీ ఆరోగ్యం కన్నా, నీ పనిపాట్ల కన్నా దేవుడు నీకు అంత తక్కువైపోయాడా? దేవుడు అంత చీప్ అయిపోయాడా నీ జీవితంలో? ఒకసారి ఆలోచించు బిడ్డ, ఆలోచించు. దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మను ఆర్పేసుకోమాక. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ కాపుదలలోంచి దూరం అయిపోమాక. దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అనేకమైన వరాలు నీ కుటుంబాన్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో పాతాళాల ద్వారాలు నిలవనేరనంత శక్తితో నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. విడిచిపెట్టొద్దు, 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 విడిచిపెట్టొద్దు.
పశ్చాత్తాపడదాం. అయ్యా ప్రార్థనకు దూరం అయిపోతున్నాను అయ్యా ప్రార్థనకు దూరం అయిపోతున్నాను అయ్యా, నన్ను క్షమించయ్యా. నాలో తండ్రి ఆత్మీయత అనే అగ్ని రగిలించయ్యా, ఆత్మీయత అనే అగ్ని నాలో రగిలించయ్యా. అయ్యా ఒకప్పుడున్న భక్తి నాలో లేదయ్యా, ఒకప్పుడు ఉన్నటువంటి కన్నీటి ప్రార్థన నాలో లేదయ్యా, ఒకప్పుడు పరుగులెత్తుకుంటా వచ్చేదాన్ని అయ్యా. ఈరోజు నాకు నా కొద్దిపాటి బలహీనతను చూసుకొని ఇంట్లో పడుకుంటున్నానయ్యా. ఆ చిన్నపాటి ఊరు ప్రయాణాల కొరకు నీ సన్నిధిని వదిలేస్తున్నానయ్యా. ఆ వచ్చే 200-300 కూలి కొరకు నీ సన్నిధికి దూరం అయిపోతున్నారయ్యా. నన్ను క్షమించేయని ప్రార్థన చేయండి అమ్మా. ఒక సమర్పణలోనికి రావాలా, ఒక తీర్మానంలోనికి రావాలా. నువ్వు ఎంత మాత్రము దేవుని సన్నిధికి దూరంగా ఉండొద్దు బిడ్డ. ప్రార్థన చేయి. దేవుడే నిన్ను గనక విడిచిపెడితే ఏమైపోతావు? దేవుడే నిన్ను గనక వదిలేస్తే ఏమైపోతావు? దేవుని సన్నిధే గనక నీకు తోడుగా లేకపోతే ఏమైపోద్ది? ఈ రాత్రే నిన్ను దేవుడు అడిగితే, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నారు. దేవుడు గనక నిన్ను వదిలేస్తే నీ సంపాదన ఏమైపోద్ది అన్నాడు కదా ధనవంతుడితో దేవుడు. వెర్రువాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారా? నేను నిన్ను కాపాడకపోతే ఏమైపోద్ది నీ ఆస్తి, ఏమైపోద్ది నీ యొక్క ధనం అన్నాడు కదా. బిడ్డ, నువ్వు ఎంత సంపాదించినా దేవుని కాపుదల లేకపోతే వృధానే. దేవుని యొక్క కాపుదల నీ మీద లేకపోతే, దేవుని కనుదృష్టి లేకపోతే వ్యర్థమే. ప్రార్థన చేయి బిడ్డ, ప్రార్థన చేయమ్మా. ప్రార్థన చేయి. ఏ విషయంలోనూ ముందు పడలేకపోతున్నావు? ప్రార్థన విషయంలో ముందు పడలేకపోతున్నావు, సంఘం విషయంలో ముందు పడలేకపోతున్నావు. దేవుని బిడ్డ, దేవునికి ఇచ్చే విషయంలో వెనకబడిపోతున్నావు. దేవుని బిడ్డ, స్వార్థ సేవ విషయంలో వెనకబడిపోతున్నావు. నలుగురికి వాక్యాన్ని అందించడానికి వెనకబడిపోతున్నావు. దేవుని మందిరానికి నీ పిల్లలను నడిపించుకునే విషయంలో వెనకబడిపోతున్నావు. ప్రార్థన చేయి. అయ్యా నన్ను క్షమించు ప్రభువుని ప్రార్థన చేయి. దేవుని వాగ్దానం అండి ఇది, దేవుని వాగ్దానం. నీ జీవితంలో ఎన్నో వాగ్దానాలు, ఎంతోమంది సేవకులు ప్రవచనాలు చెప్పారు. నీ స్థితి మారిద్దని, ఓ ఉన్నతమైన స్థితి దేవుడు ఇస్తాడని, ఓ గొప్ప ఉద్యోగాన్ని ఇస్తాడని, ఓ నీ పిల్లలకు మంచి భవిష్యత్తులు ఇస్తాడని, నీ అప్పులన్నీ తీరిపోతాయని ఎంతోమంది సేవకులు, ఆత్మపూర్ణులు నీకు వాగ్దానాలు చేశారు, ప్రవచనాలు చెప్పారు. అవన్నీ ఎందుకు ఆగిపోయినాయి తెలుసా? నీ నిర్లక్ష్యాన్ని బట్టి, సంఘాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయడాన్ని బట్టి, సంఘ ప్రార్థనకు నువ్వు దూరంగా ఉండడాన్ని బట్టే. దేవుని బిడ్డ, ప్రార్థన చేద్దాం. అయ్యా నన్ను క్షమించయ్యా అని అడగండి. ఈరోజు నీ సమస్యలు తీరకపోవడానికి కారణం ఇదే కదా. నీ సమస్యల్లో నువ్వు ఇరుక్కుపోవడానికి కారణం ఇదే కదా. దేవుని బిడ్డ, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి బిడ్డలను ఆశీర్వదించండి. సంఘములో కానీ, సహవాసంలో కానీ ఎక్కడ వెనుతిరిగి అయ్యా తండ్రి లోకం వైపుకు ఆకర్షించబడకుండా బిడ్డలకు గొప్ప జయము కలుగును గాక. అయ్యా నీ యొక్క సహవాసంలో ఉన్నటువంటి గొప్ప విలువను గురించి ఈ దినమును మాతో మాట్లాడారు, మీకు వందనాలు. ఈ వాక్యము అయ్యా ఈ విన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఫలించును గాక. తోడయ్యండి అయ్యా, నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, నీ యొక్క వాక్యములో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరూ పొందుకునేటకు కృప కలుగును గాక. మీరే కృప చూపమని యేసు నామములో ప్రార్థించేటికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.